మనం ఎంతో కష్టపడి ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేసుకొని అండ్ ఇంటర్వ్యూస్ 3-4 రౌండ్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ వాటిని క్లియర్ చేసిన తర్వాత ఒక విచిత్రమైన ప్రాసెస్ జరిగి ఆ జాబ్ అయితే లాస్ అయ్యారండి ఒక క్యాండిడేట్. అది కూడా ఎవరో కాదు, మన దగ్గర ఇంటర్వ్యూ ప్రిపరేషన్ తీసుకున్న ఒక క్యాండిడేట్కి ఇలాంటి ఛాలెంజ్ అయితే ఫేస్ చేశారు. జాబ్ కూడా లాస్ అయ్యారు. అసలు జాయిన్ కాకుండానే మనకు జాబ్ కానీ లాస్ అయ్యామంటే అది ఎంత బాధగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషను ఆర్ కంటెంట్ చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం మన మార్కెట్లో అనేది మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, అసలు జాబ్ రాకుండానే కూడా జాబ్ లాస్ అయిన సిచ్యువేషన్ అండి ఇది. ఓకే, సో ఒక క్యాండిడేట్ యాక్చువల్గా ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఫెయిల్ అవుతూ ఉన్న క్యాండిడేట్ మన దగ్గర ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయితే జాయిన్ అయ్యారు. ఒక 20 days బ్యాక్ జాయిన్ అయ్యారు. అయితే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది అండ్ మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు. అంత పర్ఫెక్ట్గా బాగానే ఉంది. అతనికి ఫస్ట్ ఇంటర్వ్యూ ఒకటి షెడ్యూల్ అయితే ఆ ఇంటర్వ్యూ అయితే ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ సెకండ్ ఇంకోటి షెడ్యూల్ అయింది. ఆ ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా ఒక 3 rounds 4 rounds కండక్ట్ చేశారు. సక్సెస్ఫుల్గా క్లియర్ చేశారు. ఇంటర్వ్యూ క్లియర్ చేశారు అండ్ ఆల్ రౌండ్స్ క్లియర్ అయ్యాయి అండ్ హెచ్ఆర్ డిస్కషన్ జరిగింది అండ్ 12 lakhs ప్యాకేజ్, 3.8 years ఎక్స్పీరియన్స్కి 12 lakhs ప్యాకేజ్. మరి స్కిల్స్ ఏంటంటే పవర్ BI డెవలపర్ అండి. జాబ్ రోల్ పవర్ BI డెవలపర్గా మంచిగా వచ్చింది, జాబ్ అయితే వచ్చింది. ఇంకా మరి హెచ్ఆర్ ఏం చెప్తారు, నెక్స్ట్ ప్రాసెస్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని చెప్తారు. మరి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి ఈ క్యాండిడేట్ ఏం చేశారంటే ఇన్ని రోజులు ఆ డాక్యుమెంట్స్ అంటే యాక్చువల్గా తనకి ఎక్స్పీరియన్స్ లేదు, రియల్ ఎక్స్పీరియన్స్ లేదు, లేకుండానే ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తున్నారు. మరి జాబ్ వచ్చిన తర్వాత మనం సెలెక్ట్ అయిన తర్వాత మనం చూసుకుందాంలే, కన్సల్టెంట్స్ని అప్రోచ్ అవుదామని అని వాళ్ళు లేట్ చేశారు, అంటే అప్రోచ్ కాకుండా. అయితే ఫైనల్గా ఏమైందంటే ఇంకా సెలెక్ట్ అయ్యారు, మీరు సబ్మిట్ చేయండి అని ఎప్పుడైతే హెచ్ఆర్ అడిగారో నెక్స్ట్ ప్రాసెస్కి, ఆన్బోర్డింగ్ ప్రాసెస్కి, వెంటనే ఈ క్యాండిడేట్ హడావుడిగా ఎవరో వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ అనో ఎవరెవరో సర్కిల్లో కనుక్కొని ఒకరికి 35,000 అమౌంట్ పే చేశారండి. ఆ అమౌంట్ పే చేయకముందు వాళ్ళు చెప్పినవి ఏంటంటే మీకు వితిన్ 10 hours ఆల్ డాక్యుమెంట్స్, మీ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మేము మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. కమిట్మెంట్ అది. సో అందువల్ల మీరు ఎట్ ఏ టైం 35,000 పే చేయాలి, అప్పుడే మేము మీకు ప్రొవైడ్ చేయగలము, అందరికీ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి అని ఏదో అలాగా మభ్య పెట్టారు. సో ఇంకా నమ్మేసి 35,000 ఇమీడియట్గా పే, ఎందుకంటే ఒక పక్క హెచ్ఆర్ కాల్ చేస్తుంది సబ్మిట్ చేయమని, ఈ టెన్షన్లో ఇంకేం చేశారంటే అమౌంట్ పే చేశారు. బట్ ఆ క్యాండిడేట్ ఎవరైతే కన్సల్టెన్సీ వాళ్ళు అసలు వీళ్ళకి 2 days అయిపోయింది అండ్ 3 days కూడా అయిపోయింది. 3 days అయినా కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదా అంటే లిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళు వేరే ఎన్నో రీజన్ చెప్తున్నారు, సర్వర్ డౌన్ అవుతుంది, అది డౌన్ అవుతుంది, ఏదో కావాలని వాళ్ళు అలా చేసి ఆ డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేయలేకపోయారు వాళ్ళు. మరి డాక్యుమెంట్స్ లేకుండా ఆల్రెడీ 35,000 పే చేశారు కదా, ఇంకా వాళ్ళు ఇస్తారని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే ఈలోపు వీళ్ళు ఊరుకోరు కదా, ఎవరు కంపెనీ వాళ్ళు ఊరుకోరు, హెచ్ఆర్లు ఊరుకోరు. వాళ్ళు ఏం చేశారంటే ఇంకా వాళ్ళకి ఇంకా డౌట్ వచ్చేసింది. 3 days నుంచి మేము కాల్ చేస్తుంటే మీరు ఎలాంటి రెస్పాన్స్ రావటం లేదు, మీకు ఈ ఆఫర్ మీకు ఇంట్రెస్ట్ లేదేమో అనుకొని వాళ్ళు కన్సిడర్ చేసుకొని వాళ్ళని రిజెక్ట్ చేసేసారు. మరి ఫైనల్గా ఏమన్నా వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చారా అంటే ఇంకా స్టిల్ ఈ రోజుకి కూడా, ఇది జరిగి 3 days అండి, ఎప్పుడో కాదు, ఇది 3-4 days నుంచి జరుగుతున్న ప్రాసెస్సే. ఓకే, ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంకొక 2 daysలో మీకు అప్డేట్ చేస్తామన్నారు కానీ ఇస్తామంటాం లేదు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే క్యాండిడేట్ మోసపోయారు అనేది. సో అందుకని మీరు ఎవరికైనా సరే డాక్యుమెంట్స్ కోసం కానీ ఇలాగ ఎవరికైనా మనీ పే చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఇదేమో 5,000 10,000 లోపు అయితే ఈ కాలంలో పెద్ద మ్యాటర్ కాదు. థౌజండ్స్ వేలు కడుతున్నప్పుడు కొంచెం ఆలోచించండి. ఈవెన్ మీ ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళే ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తున్నారు, అందుకే జాగ్రత్తగా ఉండండి. ఈ జరిగిన సిచ్యువేషన్ బట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రం ముందుగానే ఒక మంచి కన్సల్టెంట్ని అప్రోచ్ అయి ఉండండి. ఎప్పుడు ఎలాంటిగా మీకు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారో తెలియదు కదా. ఓకే, సెలెక్ట్ అయ్యారనుకోండి, డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, సబ్మిట్ చేయాల్సి వస్తాయి. అప్పటికప్పుడు మీరు ఆ టెన్షన్లో ఏమవుతుందంటే ఏదో ఒకటిలే అని మనం మనీ పే చేస్తాం, ముందు మనకు డాక్యుమెంట్స్ కావాలని. సో వాళ్ళు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఎక్కువగా ఫ్రాడ్ ఎక్కువగా ఉన్నాయి, కన్సల్టెన్సీ ఫ్రాడ్ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల నేను చెప్తున్న ఈ విషయం. సో ఇలాంటి సిచ్యువేషన్ మీలో కూడా ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ పొంది ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.
అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఇక నుండి మీరు ఈ కన్సల్టెన్సీస్తో చాలా జాగ్రత్తగా ఉండి, చాలా ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో ఇదే నేను చెప్పాలనుకున్నాను. ఓకే, సో ఇన్ఫర్మేషన్ రియల్ హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.